రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో తిమ్మాపురంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో జరిగింది. రాష్ట్రంలో 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముందంజలో ఉందని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాకినాడ రూరల్ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, కటకం శెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే రాష్ట్రం ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చూశారు. గత ప్రభుత్వం మనకు వారసత్వంగా ఇచ్చింది 9,75,000 కోట్ల అప్పులు, అంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోతే ఆ అప్పుల్ని వడ్డీలు కడుతూ తీరుస్తూ మళ్ళీ మీకు చెప్పినటువంటి మాటల్ని, హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రతిరోజు కూడా దినదిన గండం లాగానే సాగుతా ఉంది. నాకెవరయ్యా ఆర్థిక మంత్రిగా స్ఫూర్తి అంటే కుటుంబాన్ని నడిపే మా అమ్మలే నాకు ఈరోజు స్ఫూర్తి అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మొగుడు 2,000 రూపాయలు ఇచ్చిన సంసారం నడుపుతారు, 5,000 రూపాయలు ఇచ్చిన సంసారం నడుపుతారు, ఒక నెల ఈకుండా ఉన్నా కూడా సంసారం నడుపుతారు. అవునా కదా తల్లి? ఉన్న దాంతోనే సంసారాన్ని లాగుతారు. గౌరవంలో సమాజంలో ఎక్కడ తగ్గుకోకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుతారు. నాకు స్ఫూర్తి ఎవరు అనంటే రాయలసీమ కష్టాల్లో కుటుంబాన్ని నడిపేటువంటి ప్రతి తల్లి కూడా నాకు స్ఫూర్తి అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మన కంతులు 7వ తారీఖు 8వ తారీఖు వచ్చిందంటే మీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది అమ్మా? చెప్పండి. మీకు 7వ తారీఖు మా కంతులు కట్టాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిరోజు ఏదో ఒక బ్యాంకుకి ఏదో ఒక శాఖ తరఫున అప్పులు కడతానే ఉండాలి, వడ్డీలు కడతానే ఉండాలి. మీ